ఈ వీడియోలో మనం పూర్ణాంకాల సంకలనం మరియు వ్యవకలనంపై గుణకారం యొక్క విభాగ న్యాయం గురించి తెలుసుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఇన్ హోల్ నెంబర్స్. అయితే ముందుగా మనం సంకలనంపై గుణకారం యొక్క విభాగ న్యాయాన్ని తెలుసుకుందాం. ఈ క్రింది వాటిని పరిశీలించండి ఒకసారి. ఇవి ఏమిటి? ఇవి బెలూన్స్ కదా. అయితే ఇక్కడ ఎన్ని బెలూన్స్ ఉన్నాయి చెప్పగలరా? చూద్దాం. దీంట్లో మనకు ఎన్ని నిలువు వరుసలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 నిలువు వరుసలు ఉన్నాయి. అయితే ఈ 7 నిలువు వరుసలో మనకు ఎన్ని బెలూన్స్ ఉన్నాయి అంటే అడ్డంగా చూద్దాం. 1 2 3 4 అడ్డ వరుసలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 4 అడ్డం వరుసలు ఉన్నాయి కాబట్టి 4 ఇంటూ 7గా రాయవచ్చా? రాయవచ్చు. ఇప్పుడు ఎన్ని బెలూన్స్ ఉన్నాయి చెప్పండి? 4 ఇంటూ 7 అంటే 28 వస్తుంది. ఇప్పుడు లెక్కించండి ఎన్ని బెలూన్స్ ఉన్నాయి. వచ్చాయా? 28. అయితే ఇప్పుడు మనం ఈ బెలూన్స్ని ఏం చేద్దామంటే ఇక్కడ మనం కత్తిరిద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఎడమ వైపు ఇది ఒక భాగము, కుడివైపు ఇది ఒక భాగంగా 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. అప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఇది ఒక భాగము మరియు ఇది ఒక భాగంగా విడిపోయింది. అయితే మొదటి భాగంలో ఎన్నున్నాయి? 1 2 3 4 5 నిలువు వరుసలు ఉన్నాయి. మరి అడ్డంగా ఎన్ని వరుసలు ఉన్నాయి? ముందుగా ఉన్నట్టే 1 2 3 4 అడ్డం వరుసలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 4 ఇంటూ 5గా రాయవచ్చు. అయితే దీంట్లో మొత్తం ఎన్ని బెలూన్స్ ఉన్నాయి? 4 ఇంటూ 5 కాబట్టి 20 బెలూన్స్ ఉంటాయి. కావాలంటే ఒకసారి లెక్కించి చూడండి. మరియు రెండవ ముక్కలో మనకు ఎన్ని ఉన్నాయి? 2 నిలువు వరుసలు ఉన్నాయి మరియు అడ్డంగా 4 వరుసలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏ విధంగా రాయవచ్చు? 4 ఇంటూ 2గా రాయవచ్చు. 4 ఇంటూ 2 అంటే 8 అవుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేసాం? మొత్తం బెలూన్స్ని 2 భాగాలుగా కత్తిరించడం జరిగింది. అయితే ముందుగా మనకు ఎన్ని ఉన్నాయి? 28 ఉన్నాయి. దాన్ని 2 భాగాలుగా చేసినప్పుడు ఏమైంది? మొదటి దాంట్లో 20, రెండవ దాంట్లో 8, మొత్తం కలిపితే ఎంత? 28 వచ్చింది. అంటే దీన్ని విభజించినప్పటికీ మనకు అదే మొత్తం అనేది వచ్చింది. దీన్నే మనం విభాగ న్యాయము అంటాము. అయితే దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనం ఏం చేసాము అంటే 4 ఇంటూ 7. దీన్ని మనం ఏం చేసాము? 7ని మనం 2 భాగాలుగా చేసుకున్నాం. అంటే 5 ప్లస్ 2గా చేసుకున్నాం. అంటే 4 ఇంటూ 5 ప్లస్ 2గా విభజించడం జరిగింది కదా. అయితే ఇప్పుడు 4 ఇంటూ 7 అంటే ఎంత? 28. మరియు కుడివైపు చూడండి, 4 ఇంటూ ఇక్కడ 4ని 5తో గుణించాలి, అదేవిధంగా 2తో కూడా గుణించాలి. అప్పుడు ఏమవుతుంది? 4 ఇంటూ 5 ప్లస్ 4 ఇంటూ 2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 4 ఇంటూ 5 అంటే 20 ప్లస్ 4 ఇంటూ 2 అంటే 8 అవుతుంది. ఇప్పుడు మనకు ఎడం వైపు 28, కుడివైపు కూడా ఎంత వచ్చింది? 20 ప్లస్ 8 అంటే 28 వచ్చింది. ఇప్పుడు మొత్తం గమనిస్తే 2 ఏ విధంగా వచ్చాయి? సమానంగా వచ్చాయి. ఇదే మనకు విభాగ న్యాయము. అయితే ఇక్కడ మనము 5 ప్లస్ 2 ఇక్కడ ఏం చేస్తున్నాం? కూడుతున్నాం, అంటే సంకలనం చేస్తున్నాము. మరియు ఈ సంకలనాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాం? 4తో గుణకారం చేస్తున్నాం, అంటే సంకలనంపై గుణకారం. కాబట్టి ఇదే మనకు సంకలనంపై గుణకారం యొక్క విభాగ న్యాయము. సంకలనంపై గుణకారం యొక్క విభాగ న్యాయాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ అంటాం. దీన్ని మనం a ఇంటూ b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ cగా రాయవచ్చు.
అయితే ఇక్కడ మనం సంకలనంపై గుణకారం యొక్క విభాగ న్యాయాన్ని చూసాం కదా. మరి వ్యవకలనంపై గుణకారం యొక్క విభాగ న్యాయం ఏమవుతుంది? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ అంటాము. ఇక్కడ మనం సంకలనము అంటే కూడడం కదా, అంటే బి ప్లస్ సిగా రాసుకున్నాం. మరి వ్యవకలనము అంటే ఏమిటి? తీసివేయడం, అంటే బి మైనస్ సి అవుతుంది. అప్పుడు ఏ ఇంటూ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సిగా రాయవచ్చు. ఇక్కడ ఏ కామా బి కామా సిలు ఇవన్నీ ఏ సంఖ్యలు? పూర్ణాంకాలు. ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి. 4 ఇంటూ 8 ప్లస్ 2. సాధారణంగా అయితే ఇటువంటి సమీకరణాన్ని మనం ఏ విధంగా పరిష్కరిస్తాము? ముందుగా బ్రాకెట్లో ఉన్నదాన్ని పరిష్కరించి ఆ తర్వాత మనం గుణకారం చేస్తాము. ఆ విధంగా చేసినట్లయితే ఇక్కడ చూడండి, 8 ప్లస్ 2 అంటే ఎంత అవుతుంది? 10 అవుతుంది. అప్పుడు 4 ఇంటూ 10 వస్తుంది. ఇప్పుడు 4 ఇంటూ 10 అంటే ఎంత? 40 అవుతుంది. మరి ఈ పద్ధతిలో సులభంగా ఉంది కదా. అయితే విభాగ న్యాయం వలన ఉపయోగం ఏమిటి అని అనిపిస్తుందా? అయితే ఇప్పుడు ఈ ఉదాహరణ చూడండి. 18 ఇంటూ 99. దీన్ని ఇప్పుడు మనం గుణకారం చేయాలి. దీన్ని చూడగానే మనకు ఏమనిపిస్తుంది? అబ్బా, దీన్ని ఇప్పుడు గుణకారం చేయాలా అనిపిస్తుంది కదా. అయితే మనము దీనికి విభాగ న్యాయాన్ని ఉపయోగించి మనము ఈ విధంగా రాసుకుందాం. అప్పుడు 18 ఇంటూ ఇక్కడ చూడండి 99ని మనము 100 మైనస్ 1గా రాసుకున్నాం. ఇక్కడ మనం ఏం చేసాము? వ్యవకలనంపై గుణకారం యొక్క విభాగ న్యాయాన్ని ఉపయోగించి ఈ సమీకరణాన్ని మనం ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? 18ని 100తో గుణించాలి. అదేవిధంగా 18ని 1తో కూడా గుణించాలి. అప్పుడు 18 ఇంటూ 100 మైనస్ 18 ఇంటూ 1. 18 ఇంటూ 100 అంటే ఏమవుతుంది? 1800 అవుతుంది. మైనస్ 18 ఇంటూ 1 అంటే 18 అవుతుంది. ఇప్పుడు 1800లోంచి 18 తీసివేస్తే మనకు 1782 వస్తుంది. చూసారా ఎంత సులభంగా మనం విభాగ న్యాయాన్ని ఉపయోగించి ఈ సమస్యను పరిష్కరించామో. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. 6 ఇంటూ 36ను విభాగ న్యాయాన్ని ఉపయోగించి కనుగొనండి. సాధన చూద్దాం. దీనిని మనం సంకలనంపై గుణకారం యొక్క విభాగ న్యాయాన్ని ఉపయోగించి పరిష్కరిద్దాం. అప్పుడు 6 ఇంటూ 36. సంకలనము అంటే ఏమిటి? కూడడం. ఇప్పుడు 36ని మనం సంకలనము అంటే ఏ విధంగా రాయవచ్చు? ఇక్కడ చూడండి, 6 ఇంటూ 30 ప్లస్ 6గా రాయవచ్చా? అప్పుడు ఏమవుతుంది? 36 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? 6ని 30తో గుణించాలి. ఆ తర్వాత 6ని 6తో గుణించాలి. అంటే 6 ఇంటూ 30 ప్లస్ 6 ఇంటూ 6 అవుతుంది. 6 ఇంటూ 30 అంటే ఎంత? 180 అవుతుంది. ప్లస్ 6 ఇంటూ 6 అంటే 36. 180ని 36కి కలిపితే మనకు 216 వస్తుంది. అంటే 6 ఇంటూ 36 విలువ ఎంత వచ్చింది? 216 వచ్చింది. దీనిని మనం వ్యవకలనంపై గుణకారం యొక్క విభాగ న్యాయాన్ని ఉపయోగించి పరిష్కరిద్దాం. 6 ఇంటూ 36. వ్యవకలనము అంటే ఏమిటి? తీసివేయడం. అంటే 6 ఇంటూ 36ని మనం 40 మైనస్ 4గా రాయవచ్చా? రాయవచ్చు. ఇప్పుడు 6ని 40తోనూ ఆ తర్వాత 6ని 4తోనూ గుణించాలి. అప్పుడు 6 ఇంటూ 40 మైనస్ 6 ఇంటూ 4. 6 ఇంటూ 40 అంటే 6 ఇంటూ 4 అంటే 24 అవుతుంది. పక్కన 0 ఉంది కాబట్టి 240 అవుతుంది. మైనస్ 6 ఇంటూ 4 అంటే 24. ఇప్పుడు 240లోంచి 24ని తీసివేస్తే మొత్తం ఎంత వచ్చింది? 216. అంటే సమానంగా వచ్చింది. కాబట్టి మనం ఈ విభాగ న్యాయాన్ని ఏ విధంగా అయినా ఉపయోగించవచ్చు.